క్రెడిట్ కొట్టేయడంలో నిజంగా వైసీపీ పార్టీకి మించినటువంటి పార్టీ కావచ్చు, లేదంటే నిజంగా ఆ పార్టీ నాయకులు కానీ ఎవరు ఉండరని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూడొచ్చు, ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్ బస్సు ఎందుకని గేలి చేసినటువంటి వ్యక్తి, భోగాపురానికి భూములు ఇవ్వద్దు అని రైతులను పదే పదే రెచ్చగొట్టినటువంటి వ్యక్తి, మేమొస్తే భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తాం అంటూ భూసేకరణకు అడ్డుపడినటువంటి వ్యక్తి, విశాఖలో ఒక విమానాశ్రయం ఉండగా 45 కిలోమీటర్లలోనే మరొకటి ఎందుకని ప్రశ్నించినటువంటి వ్యక్తి ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వాగతించారు. అంతేకాదండోయ్, ఆ ఘనత అంతా తనదేనంటూ కూడా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అంతటితో ఆగకుండా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ కూడా చిత్రాలు పోయారు. తన రోత పత్రికలో విచిత్రమైన కథనాలు ప్రచురించారు. ఆయనే మరెవరో కాదు, అందరికీ తెలిసిందే, వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ నిజం దాచాలన్నా దాగదు, అది అందరికీ తెలిసిందే. భోగాపురం విమానాశ్రయంపై ఆయన బోగస్ మాటలు సోషల్ మీడియా సాక్షిగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసినటువంటి చేష్టలు కూడా కళ్ల ముందే కనబడుతున్నాయి. అయినా సరే నవ్విపోదురుగాక అన్నట్లుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి ఉత్తరాంధ్ర కాదు, నిజంగా తెలుగు రాష్ట్రాలు రెండు, ఇటు తెలంగాణ ఏపీకి సంబంధించిన ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నాడు చంద్రబాబు సర్కార్ విమానాశ్రయానికి భూసేకరణ చేయలేదంటూ అభాండాలు కూడా వేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం మండలానికి వెళ్ళినటువంటి జగన్ రైతులు ఎవరు విమానాశ్రయానికి భూములు ఇవ్వద్దంటూ కూడా రెచ్చగొట్టినటువంటి విషయం మనం చూసాం. కొందరితో కోర్టులో కేసులు కూడా వేయించారు ఆయన. ఇలా విమానాశ్రయం నిర్మాణానికి అడుగడుగున అడ్డం పడ్డారు ఆయన. వీటన్నిటినీ అధిగమించినటువంటి చంద్రబాబు 2703 ఎకరాల భూమిని సేకరించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నప్పుడు భోగాపురం విమానాశ్రయం మంజూరైంది. ఇప్పుడు దానికి అనుబంధంగా ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించగా, అశోక్ గజపతిరాజు తనకు వారసత్వంగా వచ్చినటువంటి 136 ఎకరాలను మాన్సాస్ ట్రస్ట్ తరపున ఉచితంగా ఇచ్చి పెద్ద మనసును కూడా చాటుకున్నారు ఆయన. ఇక ప్రజల నుంచి సేకరించినటువంటి భూమిలో జగన్ 500 ఎకరాలు వెనక్కి తీసుకుంటే, అశోక్ గజపతిరాజు ఆయన కుమార్తె అదితి కలిసి సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ఉచితంగా ఇచ్చారు. చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, రామ్మోహన్ నాయుడుల కృషి వల్ల భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరిగింది అనేది చాలా క్లియర్గా ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తను పలు సందర్భాల్లో ఏ విధంగా దీని గురించి మాట్లాడారో ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఇది ఏ రకంగా న్యాయం? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. ఇది ఏ రకంగా న్యాయం? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. రానున్నవి మన రోజులు 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్లు పిలిచారు. ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఇవాళ మనం ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. ఈ నరసాయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో చెప్పిండ్రు, చెప్తే ఆయన అడుగుతున్నారు. సో ఇదంతా అప్పుడు మాట్లాడి ఇప్పుడు ఏమంటున్నారు, ఈ ఎయిర్పోర్ట్ చేసిందే మేము, దీని వ్యవస్థ దీని మొత్తం కూడా దీంట్లో ఇక్కడ భూసేకరణ కావచ్చు, లేదంటే ఇవి రావడానికి కారణమే మేము.
ఈ విధంగా క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి ఫుల్ స్క్రీన్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఒకసారి చూపించండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. 980 ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు పక్కనే దాదాపుగా 1000 ఎకరాల భూమి నేవీ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి, పోర్ట్ ట్రస్ట్ భూమి, అన్ని గవర్నమెంట్ కి సంబంధించిన భూములే. కేరళ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల లోపే, చెన్నై ఎయిర్పోర్ట్ 1280 ఎకరాల లోపే, బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఇక్కడ వస్తా ఉన్నది కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా ఏమనిపించదా? మరి ఎవరు చెప్పరా? సార్ మనం అప్పుడు అట్లా మాట్లాడినాము, ఇప్పుడు ఇట్లా మాట్లాడితే బాగుండదు అని ఎవరు చెప్పరా? మరి తెలిసి కూడా మాట్లాడతారా? అంటే ప్రజలు మర్చిపోతారు అనుకుంటారా? ఏమనుకుంటారో తెలియదు. ఒకప్పుడు ఒక విధంగా, ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ నేనే తీసుకొచ్చాను, భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి కారణం నేనే, ఏం మాట్లాడతారో ఏంటో అర్థం కాదు. సో ఈ అంశానికి సంబంధించి మనం ఒకసారి చర్చలోకి అయితే వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ పార్టీ సీనియర్ లీడర్, అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు లైవ్లో ఉన్నారు. సార్ నమస్కారం. అట్లాగే ఇటు మోకా ఆనంద్ సాగర్ గారు అధికార ప్రతినిధి టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు. సార్ నమస్తే. అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు కూడా ఉన్నారు.